హాయ్, హలో, నమస్తే. నాకేదైనా ఒక మైండ్‌లో పడిందంటే, దాని మీద సిరీస్ ఆఫ్ వీడియోలు చేస్తా. అంటే మీరు విన్నా, వినకపోయినా చేయటం నా బాధ్యత నేను భావిస్తా. మరి అది నాకు రోగమో నాకేం తెలీదు గానీ, నాకిది మైండ్‌లో పడిందేంటి, అంబేద్కర్ విగ్రహానికి క్రిస్టియన్సు దండ వేయకూడదు అని కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారని చెప్పి క్రిస్టియన్ సమాజంలో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను ఒక వీడియో పెట్టాను. నిన్న కోపంలో ఒక సోషల్ ఆస్పెక్ట్‌లో మాట్లాడాను. బట్ మీరందరూ ఈ వీడియో ఎస్పెషల్లీ ఫర్ క్రిస్టియన్ బ్రదర్స్. మీరంతా క్రిస్టియన్స్ కాబట్టి బిబ్లికల్‌గా మాట్లాడితేనే మీకు మంచిగా ఉండిద్ది కాబట్టి, బిబ్లికల్‌గానే మీకు అర్థమవుతుందని నేను భావించి, నేను బిబ్లికల్‌గానే మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ వీడియోలో నేను బైబిల్ గురించి మాట్లాడబోతున్నా. బైబిల్‌లో ఉన్న కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాన్ క్రిస్టియన్స్ ఎవరైనా ఉంటే మీరు నా వీడియో మీరు కూడా చూడండి. యూ ఆల్సో షుడ్ నో వాట్ ఇట్ ఈస్ రిటెన్ ఇన్ ద బైబిల్. మీరు ఒకరినొకరు బైబిల్‌లో తప్పులు ఎత్తి చూపుతున్నారు తప్ప, బైబిల్‌లో బ్యూటిఫుల్ వర్డ్స్ కూడా ఉన్నాయి. అది నేను బైబిల్‌లో చెప్తా మీకు. లీడర్‌షిప్ గురించి. ఓకే. మీరందరూ వినాలని నేను కోరుకుంటున్నా. మా హిందూ సహోదరులు మొత్తం నా వీడియో ఎవరైతే చూస్తున్నారో, బైబిల్ ఈజ్ ఆల్సో ఏ బ్యూటీ. ఆ బ్యూటీ అనేది ఈ బైబిల్‌లో లీడర్‌షిప్ యాస్పెక్ట్‌లో నేను చెప్పబోతున్నా. అంబేద్కర్ యొక్క విగ్రహానికి మనం పూలదండ ఎయ్యాలా లేదా అనే దాని మీద యాక్చువల్‌గా చర్చ పెట్టుకున్నారు వీళ్ళు. ఒక క్రైస్తవుడు అంబేద్కర్ విగ్రహానికి పూలదండ. అంటే అందరూ అన్నారు, క్రిస్టియన్స్ అందరూ అంటారు. ఎందుకంటే క్రిస్టియానిటీలో డిఫరెంట్ డినామినేషన్స్‌ని వాళ్ళ అండర్‌స్టాండింగ్‌ని బట్టి ఎళ్తున్నారు. ఒకటే అంటే ఇన్ని దేవుళ్ళు లేరు. హిందూ మతంలో ముక్కోటి దేవతల్లాగా బైబిల్‌లో ముక్కోటి దేవతలు లేరు. ఒకటే దేవుడు ఉంటాడు బైబిల్‌లో. ముక్కోటి ఫిలాసఫీలు ఉన్నాయి బైబిల్‌లో. ఎందుకు వాళ్ళ అండర్‌స్టాండింగ్‌ని బట్టి వాళ్ళకి అర్థమైన రీతిగా వాళ్ళు మార్చుకున్నది తప్ప బైబిల్ ఒకటే కదా చెప్తది. ఓకే. ఈ మార్గం ముంబైకెళ్తుంది అని చెప్పి ఒక ఇది బోర్డు ఇట్లా యారో మార్క్ ఉందనుకోండి. ఆ యారో మార్క్ ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటాడు. ఈ మార్గం ముంబై ఎళ్తుంది అంటే వయా పూణే ఎళ్తుందా? వయా హైదరాబాద్ ఎళ్తుందా? వయా బెంగుళూరు ఎళ్తుందా? ఎవడికి అర్థం వచ్చినట్టు అర్థం చేసుకొని రకరకాల డినామినేషన్‌లు పెట్టుకున్నారు క్రిస్టియన్స్. బట్ ఆ బోర్డ్ ఒకటే. ఈ మార్గం ముంబై బోర్డ్ ఒకటే. సో, ది బైబిల్ ఈజ్ ఓన్లీ వన్ బైబిల్. అన్‌లైక్ హిందూ మతంలాగా ముక్కోటి దేవుళ్ళు లేకుండా ఒకటే బైబిల్‌లో ఇన్ని డినామినేషన్స్ పెట్టుకోవడం వల్ల రకరకాల అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో మీరు చర్చిలకెళ్తే అమెరికాలో వైన్ సర్వ్ చేస్తారు అమెరికాలో. వైన్ సర్వ్ మందు తాగకూడదు. వాళ్ళెంత ఇంతే చిన్న ఒక కప్పు తీసుకుంటారు అమెరికాలో. మందు తాగుతారు. వాళ్ళకి ఎంత కూల్ ఏరియా గదా! ఆ బాడీకి మొత్తానికి 100% క్రిస్టియన్స్ కూడా తాగుతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో మందు తాగేవాడిని పాపాత్ముడు అని తిడుతుంటారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో. కాబట్టి అండర్‌స్టాండింగ్‌లో తేడాలున్నాయి. వాళ్ళ యొక్క భౌగోళిక పరిస్థితిని బట్టి వాళ్ళ అండర్‌స్టాండింగ్‌ని డిఫరెంట్‌గా తీసుకున్నారు. వాళ్ళక్కడ సల్ కూల్‌గా ఉండేది కూడా ఇంతే తీసుకుంటారు. చర్చ్‌లో ఎల్డర్స్ కూడా చర్చ్ మీటింగ్ పెట్టుకొని ఇంత కప్పు మందు తాగుతారు. ఇక్కడ మన భారతదేశంలో మందుకు అలవాటు పడ్డవాడు కప్పుతో ఆపడు. బాటిల్ లేపుతాడనమాట. అందుకని వీళ్ళు తాగొద్దంటారు. నువ్వు పాపాత్ముడు అంటారు. ఓకే. సరే, ఏదైనా అండర్‌స్టాండింగ్‌లో కొంతమంది సినిమాలు చూస్తారు. కొంతమంది సినిమాలు చూడరు. ఈ అండర్‌స్టాండింగ్‌లో ముఖ్యంగా బక్సింగ్ అసెంబ్లీ, బ్రదరన్ అసెంబ్లీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు వీళ్ళు. బక్సింగ్ అసెంబ్లీ, బ్రదరన్ అసెంబ్లీస్, పెంటుకోస్టల్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారనమాట. ఈ స్ట్రిక్ట్ నుంచి వచ్చిందే ఇది అని నేను అనుకుంటాను. ఇది అంబేద్కర్ విగ్రహానికి మీరు పూలదండలేయకూడదు. మీరసలు రాజకీయాల్లోకి వెళ్ళకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్‌లో చేరకూడదు. ఇది చేరితే మీ అందరూ పాపం చేస్తారని చెప్పి మరీ పాపం మీద తిప్పేటువంటి డినామినేషన్స్ బ్రదరన్ అసెంబ్లీ, బక్సింగ్ అసెంబ్లీ, పెంటుకోస్ట్ లాంటివి కొన్ని ఉన్నాయి. ఈ 3 గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకొని పోయినాయి. ఈ 3 గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకొని పోయి అక్కడ చర్చెస్ స్ట్రిక్ట్ క్రిస్టియన్స్ ఒక స్ట్రిక్ట్ మార్గంలోకి తీసుకెళ్ళింది. వీళ్ళు ఒక అందుకు మంచిది. ఎందుకంటే తాగనివ్వరు, సినిమాలు చూడనివ్వరు, అబద్ధం ఆడనివ్వరు, దొంగతనం చేయనివ్వరు, వ్యభిచారం చేయనివ్వరు. కాబట్టి సమాజాన్ని మారుస్తుంది కూడా ఈ స్ట్రిక్ట్ చర్చ్‌లే. ఈ బ్రదరన్ అసెంబ్లీ, బక్సింగ్ అసెంబ్లీ, పెంటుకోస్టల్ అంటే వాళ్ళు కొద్దిగా సమాజాన్ని మంచి మార్గంలో నడిపించేది కూడా వీళ్ళే. స్ట్రిక్ట్ ఉన్నవాడే నడిపిస్తారు కదా! సో, వీళ్ళే నడిపిస్తారు. ఓకే. సో, దట్స్ వై ఒకందుకు మంచిది. బట్ ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా అండర్‌స్టాండింగ్ చేసుకోవాలని మన సోదరులకి నేను చెప్తున్నా. సరే, లెట్స్ గో ఇన్సైడ్. నా ఉద్దేశ్యం ఏందంటే, అంబేద్కర్ గారిని పూలదండ వేయకూడదు అనటానికి ప్రధానమైనటువంటి వీళ్ళ వీళ్ళ అండర్‌స్టాండింగ్ ఏందంటే, అంబేద్కర్ విగ్రహానికి దండేస్తారు. విగ్రహారాధన చేయకూడదని ఒకరంటారు. విగ్రహారాధన ఎందుకు చేస్తారు అని అంటాడు. ఓకే. ఆయన బుద్ధిజం తీసుకున్నారని అంటారు. ఇటు రకరకాలుగా చెప్పేదని, మీరు అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేయొద్దని చర్చిలో చెప్పారని ఒక ఎల్డర్ చెప్పాడని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పాడు. సో, నేను నాకు అక్కడ వీడియో పెట్టాను. ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మహాత్మా గాంధీ గారిని స్వతంత్ర సమర యోధుడు కాబట్టి మహాత్మా గాంధీకి సెల్యూట్ చేస్తాం. మహాత్మా గాంధీకి పూలదండేస్తారు ఆగస్టు 15వ తారీఖున. అది నువ్వు పాపం అనేవాడు కూడా ఉంటాడు. ఎందుకంటే పిచ్చి స్టేజ్‌కి వెళ్ళిద్ది వాళ్ళకి. పిచ్చి స్టేజ్‌కి వెళ్ళేదను మహాత్మా గాంధీకి పూలదండ వేయకూడదని ఉంటారు. నరేంద్ర మోడీ గారు వస్తుంటే ఆయన ప్రధానమంత్రి కదా! మన అపోనెంట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో, ఎ డ్యూ రెస్పెక్ట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, రైట్? సో, ఇవన్నీ చనిపోయిన వాళ్ళ సమాధుల మీద పూలదండలేయటం, అది కూడా
తప్పు అంటూ చనిపోయిన వ్యక్తి చనిపోయినప్పుడు అందరూ ఒక శవపేటికి పెట్టి అందరూ ఇలా పూలు కలుగుతారు కదా పోయి చనిపోయిన వ్యక్తి మీద అది చదవకూడదు అనేవాడు కూడా ఉంటాడు. పిచ్ పిచ్ స్టేజ్కి వెళ్ళేవాళ్ళు చెబుతున్నా. ఓకే, రెస్పెక్ట్ అంటే గౌరవం ఇవ్వటము, గుర్తుపెట్టుకోవటము, యాటిట్యూడు మార్చుకొని ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే ఇంత కష్టాలు రావని నా ఉద్దేశం. అలాగే మహాత్మా గాంధీ గారికి పొలదండ వేస్తున్న ప్రాబ్లం లేదు, నరేంద్ర మోడీ గారికి జై నరేంద్ర మోడీ గారు అంటే ప్రాబ్లం లేదు, మళ్ళీ జగన్ గారి జెండా పట్టుకుంటారు, జై వైసీపీ జై జగన్ అని ఈ పాసలు మొత్తం మళ్ళీ ఈ పాసలు మొత్తం జై జగన్ అని చెప్పి జగన్ అన్న జెండా పట్టుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు జెండా పట్టుకుంటారు, మోడీ గారు జెండా పట్టుకుంటారు, రాహుల్ గాంధీ జెండా పట్టుకుంటారు. కానీ అంబేద్కర్ విగ్రహానికి మాత్రం పూలదండ వేయకూడదు అంటే వీళ్ళకి ఎక్కడో తేడా కొడుతుంది. అంబేద్కర్ మీద వీళ్ళకి ఎక్కడో కోపం ఉంది, అంతకన్నా ఉద్యమం ఉందా? వీళ్ళకి నిజంగా అంబేద్కర్ గారి మీద కోపం లేకపోతే జై జగన్ అన్న అని చెప్పేసి జెండాలు పట్టుకునే వాళ్ళు, జై రాహుల్ గాంధీ అని జెండా పట్టుకునే వాళ్ళు, అంబేద్కర్తో ప్రాబ్లం ఏంటి మీకు? ఎందుకంటే ఎక్కడ లోపల వీళ్ళకి ఆడో కొడుతుంది వీళ్ళకి. అది సరే. ఇప్పుడు అపోస్తుల కార్యాల్లో ఆదికాండము 2:24లో ఒక మాట ఉంటుంది. ఆదికాండం 2:24 ఇది ఎన్ని నిమిషాలు మాట్లాడతానో తెలీదు, మీరు ఫాస్ట్గా చూడటానికి చూడండి. ఆదికాండం 2:24లో 18 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి చేస్తే ఆదికాండం 2:24లో ఒక మాట ఉంటుంది. నీ తల్లిదండ్రులను విడిచి నీ భార్యను హత్తుకొను అని ఉంటుంది. ఆ అమ్మాయి ఆ వాక్యం తీసింది ఏమని, మీ అమ్మ నన్ను వదిలేయి 18 సంవత్సరాల అమ్మాయి పెళ్లి చేస్తే భర్తని తన దగ్గర ఉంచుకోవడానికి తల్లిదండ్రులను వదిలేసి తన భార్యను హత్తుకోను అని ఉంది బైబిల్లో. సో నువ్వు దాన్ని పాటించాలి, మీ అమ్మ నన్ను వదిలేయని చెప్పి ఫోర్స్ పెట్టింది అమ్మాయి. ఆ 18 సంవత్సరాల అమ్మాయి 80 సంవత్సరాలు అవగానే మాట మార్చింది. ఏమని? 80 సంవత్సరాల అమ్మాయి మాట మార్చి మార్కు సువార్త 7:11-13లో ఏమని ఉందంటే ఈ మాట ఉంటుంది. యు సే దట్ ఇఫ్ ఎనీవన్ డిక్లేర్స్ that what might have been used to help their father or mother is carbon, then you no longer let them do anything for their father or mother అని ఉండేది. అంటే కార్బన్ అంటారు, కార్బన్ అంటే అర్థం ఏంటంటే దేవుడికి ప్రతిష్ఠించబడింది అనేది ఆ మాట ఉంటుంది మార్కు 7:11-13లో. అంటే ఏంటి అర్థం ఏంటంటే కార్బన్ అంటే ఇది దేవుడికి ప్రతిష్ఠించబడింది. అంటే రీసెంట్గా కొన్ని వందల ఒక కేసు చెప్తున్నాను. తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. వీడు ఎక్కడో హైదరాబాద్లోనే ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. అరే కొద్దిగా మీ తల్లిదండ్రులకి అప్పుడు కొద్దిగా ఇంటికి డబ్బులు పంపించవచ్చు కదా, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని అంటే అతను లెక్క చెప్తున్నాడు. ఏమని? ఇదిగో రెంట్కి ఇంత, నాకు జీతం ఇంత 20,000, దాంట్లో ఒక రెంట్కి ఇంత కట్టాలి, ఇదిగో భార్యకి ఎంత అవుతాయి, ఛార్జీలకి ఎంత అవుతాయి, దశమ భాగం ఇవ్వాలి, చర్చికి దశమ భాగం ఇవ్వాలి, కాబట్టి తల్లిదండ్రులకు పంపించడానికి డబ్బులు లేవు అన్నాడు అనమాట. అంటే తల్లిదండ్రులకు పంపించే డబ్బులు కంటే కూడా దశమ భాగం అనేది ఇంపార్టెంట్ అయిపోయింది అతనికి. దీని గురించే నేను చెప్పాల, మార్కు సువార్త 7:11లో యేసుక్రీస్తు చెప్పాడు. ఏమని? ఇఫ్ యు సే దట్ ఇఫ్ ఎనీవన్ డిక్లేర్స్ దట్ వాట్ మైట్ హ్యావ్ బీన్ యూస్డ్ టు హెల్ప్ ఫాదర్ ఆర్ మదర్ ఫర్ కార్బన్, దెన్ యూ నో లాంగర్ లెట్ దెమ్ డూ ఎనీథింగ్ ఫర్ దర్ ఫాదర్ అండ్ మదర్ అని ఉండేది. అంటే ఎవరైనా సరే మీ అమ్మ నాన్నకి డబ్బులు పంపించలేదు ఏందిరా అని అంటే, ఇది నేను దేవుడి కోసం పెట్టాను, మా అమ్మ నాన్నకి పంపించడం కుదరదు అని అంటే తల్లిదండ్రులను చూసుకోవటంలో మీరు అతన్ని ఆపుతున్నారు అని యేసుక్రీస్తు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ఉద్దేశం తల్లిదండ్రులు ఫస్ట్ దేవునికి ప్రతిష్ఠించడం, దశమ భాగం తీసుకెళ్ళి చర్చిలో ఇవ్వడం కంటే కూడా అమ్మా నాన్నను చూసుకోవటం ఇంపార్టెంట్ అని బైబిల్ క్లియర్గా చెప్పింది మార్కు సువార్త 7:11-13లో. దీన్ని బయటికి తీసిద్ది 80 సంవత్సరాల ఆమె. ఏమని? ముసలిదైంది కదా, దేవుని కంటే నేనే ఇంపార్టెంట్ అని చెప్పి. అంటే ఒక అమ్మాయి 18 సంవత్సరాలు ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులను వదిలేసి నన్ను హత్తుకోవాలని ఎలా చెప్పిద్దో, ఇదే అమ్మాయి 80 సంవత్సరాలు అయిన తర్వాత మార్కు సువార్తలో నువ్వు తల్లిదండ్రులు ఇంపార్టెంట్ అనే వాక్యం చెప్పింది. అంటే తనకి ఇష్టం వచ్చినట్టుగా, తనకి అవసరం వచ్చినప్పుడుగా వాక్యాన్ని మార్చుకోవటం అంటారు దాన్ని. దానికోసం ఈ రెండు చెప్పే. ఓకే, బైబిల్లో 2 వాక్యాలు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మార్చుకుంటున్నారు అంతే తప్ప ఏం లేదు. ఇప్పుడు అంబేద్కర్ గారు బుద్ధిస్టు కాబట్టి ఎందుకు మనం ఆనర్ చేయకూడదు అనే ప్రశ్న. ఎందుకు ఆనర్ చేయాలి అనేది కొంతమందికి, ఎందుకు ఆనర్ చేయకూడదు అనేది కొంతమందికి. మీ అండర్స్టాండింగ్ ఏమో కానీ బైబిల్లో యేసుక్రీస్తు నాన్ ఇజ్రాయలైట్ ఒక వ్యక్తిని ఆనర్ చేశాడు దేవుడు. ఎందుకు ఆనర్ చేశాడు? బికాస్ హీ హస్ చూజన్ హిమ్. ఐజియా 44:28లో ఉంటుంది. ఐజియా 44:28లో ఒక మాట ఉంటుంది. దేవుని సైరస్ ద గ్రేట్ అని ఒక గురించి సైరస్ ద గ్రేట్. ఈ సైరస్ ద గ్రేట్ ఏంటంటే అతను పర్షియన్ కింగ్, అతను ఇజ్రాయెల్ వ్యక్తి కాదు. అంటే అర్థం ఇప్పుడున్న కాంటెక్స్లో ఆయన క్రిస్టియన్ కాదు. ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో సైరస్ ద గ్రేట్ అనే వ్యక్తి క్రిస్టియన్ కాదు. అంబేద్కర్ క్రిస్టియన్ కాదు కదా, బుద్ధిస్ట్ కదా. అలాగే సైరస్ ద గ్రేట్ క్రిస్టియన్ కాదు, అతను జొరాస్ట్రియన్ మతానికి సంబంధించిన వాడు. ఆ జొరాస్ట్రియన్ మతానికి సంబంధించిన వాడిని దేవుడు ఎంచుకున్నాడు. అతన్ని ఎంచుకొని మై అనాయింటెడ్ అనే పదం వాడతాడు. అతను సైరస్ ద కింగ్ విత్ హీస్ మై అనాయింటెడ్, హీస్ మై షెఫర్డ్ అని అంటాడు. ఐజియాలో రాస్తాడు హీస్ మై షెఫర్డ్, హీస్ మై అనాయింటెడ్ అని చెప్పి సైరస్ ద కింగ్ గురించి మాట్లాడతాడు దేవుడు. ఎందుకు? అతను ఇజ్రాయేలీ మతస్థుడు కాదు,
జూ కాదు అతను, జొరాస్ట్రియన్ మతానికి సంబంధించిన వ్యక్తిని దేవుడు ఎంచుకుంటాడు. ఎందుకు? ఆయనకి సొసైటీని కాపాడదామని దేవుడు అనుకుంటాడు. సొసైటీని కాపాడదాం అనుకున్నప్పుడు క్రిస్టియన్ అవసరం లేదు, ఎవరినైనా ఎంచుకుంటాడు దేవుడు అనేది ఈ యొక్క జొరాస్ట్రియన్ సైరస్ ద గ్రేట్ అనేది బైబిల్లో రాయబడింది. ఇప్పుడు అలాగే అంబేద్కర్ గారిని ఇక్కడ ఎంచుకున్నాడు దేవుడు. భారతదేశంలో దేవుడు అంబేద్కర్ ఎంచుకున్నాడు. ఎందుకు? ఈ లోయర్ కమ్యూనిటీని కాపాడడానికి ఎవరో ఒక యుద్ధ వీరుడు కావాలి. ఆ యుద్ధ వీరుడే అంబేద్కర్. ఆయన్ని దేవుడు ఎంచుకున్నాడు, ఆయన ఈ సొసైటీని బయటికి తీసుకురావడానికి. సైరస్ ద గ్రేట్ అనేటువంటి ఒక నాన్ క్రిస్టియన్ ఎలాగైతే బైబిల్లో దేవుడు ఎంచుకున్నాడో, ఒక బుద్ధిస్ట్ అయినటువంటి అంబేద్కర్ని ఇక్కడ దేవుడు ఎంచుకున్నాడని మీరు భావించాలి. ఆయనే కదా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది, సమాజం నుంచి బయటికి తీసుకొచ్చింది అంబేద్కర్ గారే కదా, వివక్ష నుంచి. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ బిబ్లికల్ పర్స్పెక్టివ్లో మీరు అర్థం చేసుకోవాలి దాన్ని. అందుకే రోమన్స్ 13:7లో పౌల్ గారు చెప్తారు, ఆనర్ టు హూమ్ ది ఆనర్ ఇస్ డ్యూ. ఎవరికైతే గౌరవం అవసరమో వాళ్ళకి మీరు గౌరవం ఇవ్వాలి, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నరేంద్ర మోడీజీ. నేను నరేంద్ర మోడీ గారిని రోజు సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తాను, బట్ ఆఫ్టర్ ఆల్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్. ఓకే, నేను అందుకే ఎప్పుడు కూడా డిస్రెస్పెక్ట్గా మాట్లాడిన ప్రైమ్ మినిస్టర్ గారిని కానీ, హోమ్ మినిస్టర్ అమిత్ షాని కానీ నేను అప్పుడు చెప్తుంటా, ఐ లవ్ మోడీ, ఐ లవ్ అమిత్ షా, ఐ లవ్ ఆర్ఎస్ఎస్, ఐ లవ్ బీజేపీ అంటుంటా. ఎందుకు? వాళ్ళలో కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో కూడా మోహన్ భగవత్ అంత ప్రెసిడెంట్కి ఎదగడానికి చాలా కష్టపడి ఉంటాడు కదా ఆర్ఎస్ఎస్లో. సో ఎవరికైతే రెస్పెక్ట్ అవసరమో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం, బట్ సైద్ధాంతికంగా వ్యతిరేకించాలి. 100% సైద్ధాంతిక వ్యతిరేకించాలి. వాళ్ళ సిద్ధాంతాలు మనకు అన్యాయం చేస్తాయి కాబట్టి. సో సైద్ధాంతికంగా మనం వ్యతిరేకించినప్పటికీ, బట్ ఆనర్ టు హూమ్ ఆనర్ ఇస్ డ్యూ. ఎవరికైతే గౌరవం అవసరమో, ఎవరికైతే గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందో వాళ్ళకి మీరు గౌరవం ఇవ్వాలి అనేది ఈ బైబిలే చెప్తుంది. నేను చెప్పిన బైబిల్ చెప్తుంది రోమన్స్ 13:7లో ఆనర్ ఎవ్రీ వన్ అని ఉంటుంది. 1 పీటర్ 3:17లో ప్రతి వాడిని మీరు గౌరవించాలి. లవ్ ది బ్రదర్హుడ్, ఫియర్ గాడ్, ఆనర్ ది ఎంపరర్ అనేది. ఆనర్ ది ఎంపరర్ అంటే ఎవరు? ఎంపరర్ ఎవరు? క్రిస్టియన్ అతను, మీ అధికారి. ఎంపరర్ అంటే రాజు క్రిస్టియనా? నాన్ క్రిస్టియన్ అయినా సరే మీరు అతన్ని గౌరవించాలి అని ఉంటుంది బైబిల్లో. నాన్ క్రిస్టియన్ అయినా సరే మీరు గౌరవించాలి, అదే బైబిల్ చెప్తుంది. ఓకే, సైరస్ ద కింగ్, ది గ్రేట్ కింగ్, అహూరా మజ్దా అనేటువంటి దేవుని పూజిస్తాడు అతను. అహూజ్దా మజ్దా, యెహోవా దేవుని కాదు, యేసుక్రీస్తుని కాదు అతను పూజించేది. అహూరా మజ్దా అనేటువంటి జొరాస్ట్రియన్ దేవుని పూజించే వ్యక్తిని దేవుడు ఎలాగైతే ఎంచుకున్నాడో, ఇక్కడ అంబేద్కర్ గారు యాక్చువల్గా బుద్ధిస్ట్ అయినప్పటికీ ఆయన దేవుడు లేడని ఒక ఫిలాసఫీ తీసుకొని, ఇప్పుడున్న బుద్ధిజం, ఆయన బుద్ధిజం కాదు, అంబేద్కర్ బుద్ధిజం ఏంటంటే ఆయన ఏదో ఒక మతం తీసుకోవాలి కాబట్టి కొత్త మతాన్ని సృష్టించాడు అంబేద్కర్ గారు, అంతే. వీళ్ళందరూ నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్తే ఇది గొడవ. ఇప్పుడు మీరేం గొడవ చేస్తున్నారు? ఒక అండర్స్టాండింగ్ లేకుండా, సొసైటీని అర్థం చేసుకోకుండా, దళిత సంఘాలను అర్థం చేసుకోకుండా, మతం స్పిరిచువాలిటీ అని చెప్పేసి మిమ్మల్ని గమనించి ఆయన ఇళ్లలో కూడా తేడా ఉంది అనుకున్నాడు అంబేద్కర్. లేదంటే క్రిస్టియానిటీ తీసుకునేవాడేమో, లేదంటే ఆ హిందూ మతంలోనే ఉండేవాడేమో. అక్కడ వాళ్ళు ఏమని ఎనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఒప్పుకుంటే నేను మీ హిందూ మతంలో ఉంటారు, వాళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణుడే మీ మానవ దగ్గర ఒకటైతే అట్లా కుదరదు అన్నారు. సరే అయితే వెళ్ళిపోతానని చెప్పి కొత్త మతం సృష్టించాడు తప్ప ఆయన వేరే మతస్థుడు కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొత్త మతంలో అన్ని బైబిల్లో ఉన్న 10 కమాండ్మెంట్స్ రాసుకున్నాడు అంబేద్కర్ గారు కూడా. ఏది నవయాన బుద్ధిజం సృష్టించాడు అంబేద్కర్, అంతేగాని ఎగ్జిస్టింగ్ బుద్ధిజంలోకి వెళ్ళాలి. అది మీకు అండర్స్టాండింగ్ ప్రకారం అంబేద్కర్ గారి గురించి చెబుతాను. సో వెన్ పాల్ యాక్ట్స్ 23:5లో ఏమని ఉంటుందంటే, హీ షుడ్ నాట్ స్పీక్ ది ఈవిల్ ఆఫ్ యువర్ రూలర్స్ ఆఫ్ యువర్ పీపుల్. రూలర్స్ అంటే అర్థం అధికారులు అనే కాదు, మీకు సేవ చేసేవాడిని కూడా వ్యతిరేకంగా మీరు దూషించకూడదు అని ఉండేది బైబిల్లో. అందుకే మీరు చేయకూడదు. చంద్రబాబు నాయుడు రెస్పెక్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ రెస్పెక్ట్ చేయాలి, మోడీని రెస్పెక్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని రెస్పెక్ట్ చేయాలి. దట్స్ వాట్ బైబిల్ సేస్. మీరు ఎవరిని కూడా దూషించకూడదని ఉంటుంది బైబిల్లో, మీరు అదే చేయాలి. నేను అందుకే హిందూ సోదరులు నా వీడియో చూస్తే యూ సీ ద బ్యూటీ ఆఫ్ బైబిల్ టుడే అన్నా. నేను అందుకే బైబిల్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ బుక్. అది మీరు నా వీడియో వింటే మీకు అర్థమైంది అన్నాను. ఓకే, సరే వీళ్ళేమంటారు, సరేనా మంచోడే, అంబేద్కర్ గారు మంచోడే, అంబేద్కర్ గారిని మేము రెస్పెక్ట్ చేస్తాం, కానీ దండ వేయటం అనేది విగ్రహారాధన కదా అని అదే కాలికి తేలిగేస్తారనమాట క్రిస్టియన్స్. విగ్రహారాధన కదా, మనం దండ వేయకూడదు, విగ్రహారాధన చేస్తాం. విగ్రహారాధన గురించి కూడా బైబిల్ చెప్పింది. ఏమని చెప్పింది? ఎక్సోడస్ 23లో ఏమని ఉంటుంది? ఎక్సోడస్ 23లో విగ్రహారాధన అంటే ఏంటి దేవుడు డెఫినేషన్ ఇచ్చాడు. విగ్రహారాధనకి అదే మళ్ళీ ఇది ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, తల్లిదండ్రులను చూసుకోకూడదు అంటే, అన్నా నేను చర్చికి వెళ్తున్నాను, మీ నాన్నకి బాగాలేకపోతే నువ్వు చర్చికి వెళ్ళేదంటారు, పోయి మీ నాన్న చూసుకుంటే అన్న దేవుడు ఇంపార్టెంట్ అన్న, దేవుడు ముఖ్యం, తల్లిదండ్రులు ఈ ముఖ్యం కాదని బైబిల్ ఎవడు చెప్పాడు? బైబిల్లో చెప్పాను తల్లిదండ్రులు ఇంపార్టెంట్ కాదు, దేవుడు ముఖ్యమని బైబిల్ చెప్పిందా మీకు? తల్లిదండ్రులని మా రోగాలను మంచాల మీద పడి ఉంటే మీరు అక్కడైతే చర్చ చుట్టూ తిరుగుతుంటారా తల్లిదండ్రులు చూసుకోకుండా? ఎవరు చెప్పారు మీకు? అన్న దేవుడు ఇంపార్టెంట్ అన్న, దేవుడే ముఖ్యమన్న అని చెప్పి టీచింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకు? తప్పించుకోవడానికి, అమ్మ నాన్న చూసుకోవడానికి ఇష్టం లేవాడికి, తప్పించుకోవడానికి. దానికి దేవుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అరే విగ్రహారాధన, అదే తల్లిదండ్రులు చూడటం కూడా విగ్రహారాధన, అంబేద్కర్ విగ్రహాన్ని దండేయడం కూడా విగ్రహారాధన అనొచ్చు. ద బైబిల్ క్లియర్లీ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ రెస్పెక్ట్ అండ్ ది ఐడల్ వర్షిప్. అంటే ఆనర్ చేయడానికి, ఐడల్ వర్షిప్కి అంటే విగ్రహారాధనకి క్లియర్గా డెఫినేషన్ ఇచ్చాడు. ఏంటి బైబిల్ ఇది ఎక్సోడస్ 23 కానీ సామెతల 115:4-8లో ఏమని క్లియర్గా రాసి ఉంటాడు. ఇది విగ్రహారాధన అంటే అర్థం ఏంటంటే, నేను దేవుణ్ణి ఎగో అంటాడు, నేను దేవుణ్ణి, నేను కాకుండా వేరే రాయిని పెట్టి మీరు నేనే రాయే దేవుడు అని మీరు అనుకోకూడదు. అదే ఆయన ఉద్దేశం, విగ్రహారాధన చేయొద్దని.
అంతేగాని విగ్రహాలు పెట్టకూడదని కానీ, అంబేద్కర్ విగ్రహాలు, మహాత్మా గాంధీ గారి విగ్రహాలు, అల్లూరి సీతారామ విగ్రహాలు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు, ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెట్టకూడదని ఎవరు చెప్పారు స్వామి? అది విగ్రహారాధన ఎవరు చెప్పారు మీకు? విగ్రహారాధన అనేది బైబిల్‌లో క్లియర్‌గా రాశారు ఏమని? నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి కాదని వేరే రాయి వైపుకు చూసి మీరు ఆ రాయిని మీరు దేవుడు అనుకుంటే తప్పు. అది ఆయన చెప్పిన డెఫినేషన్ విగ్రహారాధనకి. ఇప్పుడు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని చూసి యెహోవా దేవుడు కాదు, అంబేద్కర్ గారే దేవుడు అనంటే దాన్ని ఖండించాడు దేవుడు. వెన్ ద గాడ్ ఈస్ సైడ్ లైన్డ్ జస్ట్ బికాజ్ యూ వాంట్ టు వర్షిప్ ఎ స్టోన్, దాన్ని విగ్రహారాధన చెప్పాడు తప్ప రాజకీయ నాయకులు, స్వతంత్ర సమరయోధులు, సమాజానికి సేవ చేసిన వాళ్ళకి విగ్రహాలు పెట్టకూడదని ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు మీకు? ఓకే, డెఫినేషన్ గురించి మాట్లాడుతున్నా. ఎవరో చెప్పారు, ఇంట్లో చనిపోయిన వాళ్ళ నాన్న ఫోటో పెడతారు కదా, పిచ్చి స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు అదే చెప్తున్నా. కొంతమంది ఇంట్లో వాళ్ళ నాన్న చనిపోయిన వాళ్ళు ఫోటోలు పెడతారు కదా, వాళ్ళ ఇంట్లో నాన్నగారు ఫోటో లేదు చనిపోయి పెట్టకూడదంటే మనం విగ్రహారాధన చేయకూడదన్న. నాన్నగారు చనిపోతే మనకి ఫోటోలు పెట్టకూడదు. నాన్న చనిపోయిన ఫోటో, మీ నాన్నగారు చనిపోతే ఆయన ఇంట్లో పెట్టుకుంటే అది విగ్రహారాధన చేయకూడదా? సో దిస్ ఈజ్ హౌ దే అండర్స్టాండ్. అదే చెప్తున్నది. ఇళ్ళలో పిచ్చి స్టేజ్కి వెళ్ళిన చాలా మంది ఉన్నారు క్రిస్టియన్స్, అదే గురించి మాట్లాడుతున్నాం. ఓకే, బైబిల్ క్లియర్లీ సేస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆనరింగ్ ఏ నేషనల్ లీడర్స్ అండ్ వర్షిప్పింగ్ ఎ స్టోన్ యాజ్ గాడ్. రెండింటికి తేడా ఉంది. దాన్ని డిఫరెన్షియేషన్ మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు 25 ఏమంటారు, ఎక్సోడస్ 25:18-20లో జాగ్రత్తగా వినండి. విగ్రహాలు చేశాడు దేవుడు, విగ్రహాలు చేయమన్నాడు ఎవరిని? ఎక్సోడస్ 20 నిర్గమకాండం 25:18-20లో 2 విగ్రహాలు, చెరూబములకు సంబంధించిన 2 విగ్రహాలు చేయమని మోషేకి చెప్తాడు దేవుడు. 2 విగ్రహాలు చేయమంటాడు, బంగారు విగ్రహాలు చేయంటాడు. ఎందుకు చెప్పాడు విగ్రహాలు చేయమని? ఆయన దేవునికి పూజించమన్నాడా? చెరూబముల యొక్క విగ్రహాలను తయారు చేసి ఇక నన్ను పూజించొద్దు, యెహోవాని పూజించొద్దు, విగ్రహాలనే పూజించని చెప్పాడు దేవుడు. బట్ హీ టోల్డ్ టు మేక్ సమ్ ఐడల్స్. విగ్రహాలు పెట్టండి అక్కడ అని అన్నాడు. ఎందుకు 2 విగ్రహాలు పెట్టండి ఎందుకు? దట్ ఈస్ ఎ సింబల్. ఏంటి సింబల్? ఈ చెరూబముల యొక్క కెరూబులు, మరి చెరూబియం అని ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కెరూబులు అంటారు. ఈ కెరూబులు ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే దేవుని సింహాసనం ఉంటుందో అక్కడ వీళ్ళు ఉంటారు అనమాట. వీళ్ళు వర్షిప్ చేస్తూ ఉంటారు. అంటే దేర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది థ్రోన్ ఆఫ్ గాడ్. కాబట్టి అక్కడ కాంటెక్స్ట్ వచ్చింది, దేవుని యొక్క సింహాసనం అనే కాంటెక్స్ట్ వచ్చింది. మీరు దేవుని యొక్క సింహాసనానికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు కాబట్టి అక్కడ రిప్రజెంటేషన్గా వీళ్ళకి గుర్తు రావాలని చెప్పేసి ఏం చెప్తాడు, అక్కడ 2 విగ్రహాలు తయారు చేయంటాడు మోషేకి. చెరూబముల యొక్క 2 విగ్రహాలు పెడతాడు దేవుడు. మోషే పెడతాడు, 2 విగ్రహాలు తయారు చేస్తాడు మోషే. మరి ఆ విగ్రహారాధన కాదు కదా, విగ్రహారాధన చేయమన్నాడా వీడిని? ఆరాధన చేయమన్నాడు, వాటిని చేయలేదు కదా. రిప్రజెంటేషన్ కోసం అక్కడ పెట్టండి నేను. అంబేద్కర్ గారి విగ్రహం కూడా అంతే స్వామి. అక్కడ చెరూబి యొక్క విగ్రహాలు ఎలాగ దేవుడు చేయమన్నాడు, మీరు కూడా అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టి పూలదండలు వేస్తూ ఉంటారు. ఓకే, రెస్పెక్ట్, ఇట్స్ ఎ గ్రేట్ లీడర్. ఆయన లేకపోతే మీరు ఉన్నారా? మనం ఉన్నాం ఇక్కడ. అంబేద్కర్ లేకపోతే మనం ఉన్నాం ఇక్కడ. ఈ భారతదేశంలో మనం లేవు కదా, ఆయన ఉండబట్టే కదా ఈరోజు మీరు బైబిల్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అంబేద్కర్ వల్ల కాదా? ఓకే, మళ్ళీ ఇది కూడా ఒక వేసి ఉంటారు, దేవుని యొక్క అధ్యయనం లేకపోతే ఎవడేం చేయలేడు, దేవుడు రాళ్ళను కూడా పూడ్చుకుని. ఈ పిచ్చి స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే మీ నాన్న కష్టపడి నేను చదివించాడు రా అంటే దేవుడు రాళ్ళను కూడా వాడుకుంటాడన్న. మా నాన్న ఏంది, మా నాన్న కాకపోతే ఇంకొకటి వాడుకుంటాడని పిచ్చి స్టేజ్లో ఉండే వాళ్ళు ఉన్నారు. రెస్పెక్ట్ ఉండదు. నాన్నంటే, తల్లిదండ్రులు అంటే రెస్పెక్ట్ ఉండదు. సాయం చేసినోడికి రెస్పెక్ట్ ఉండదు. నీకు ఎవడో ఫ్రెండ్ హెల్ప్ చేస్తారు, ఆ మీద రెస్పెక్ట్ ఉండదు. ఓకే, టీచరు రెస్పెక్ట్ ఉండదు. వీళ్ళందరూ కూడా దేవుని ఆధీనంలో దేవుడు చెప్పాడు కాబట్టి చేశాడు, దేవుడే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. ఈ పిచ్చిని కొద్దిగా తగ్గించాలి. నేను ఐ వాంట్ టు నో దాట్. ఓకే, ఐ వాంట్ టు టెల్ యూ. ఆ పిచ్చిని కొద్దిగా తగ్గించి బైబిల్ని యాజ్ ఇట్ ఈజ్గా అర్థం చేసుకోవాలి, దేవుడిని అర్థం చేసుకోవాలి. దేవుడే చెప్పాడు, ఎందుకంటే నీకు ఒక రిమెంబరెన్స్ కోసం 2 చెరూబుల యొక్క విగ్రహాలు పెట్టమన్నాడు మోషేని. వర్షిప్ చేయమని, ఆరాధన చేయమని. ఎందుకంటే గాడ్ దేవునికి తెలుసు, విగ్రహారాధనకి గౌరవానికి తేడా దేవునికి తెలుసు, మీకు తెలియదు. కాబట్టి ఆయన 2 విగ్రహాలు పెట్టండి అన్నాడు. ఇక్కడ సొలొమోను యొక్క గుడులు కట్టాడు. సొలొమోన్ టెంపుల్స్ అంటారు. ఈ సొలొమోన్ టెంపుల్స్ మధ్య ఇవన్నీ కూడా డెకరేట్ చేయబడి ఉంటాయి, తాటాకులతోటి ఇవన్నీ కూడా డెకరేట్ చేయబడి ఉంటాయి. ఇక్కడ హిందూ టెంపుల్స్ అలా డెకరేట్ చేస్తారు, అలాగే సొలొమోన్ యొక్క గుడుల మీద కూడా డెకరేట్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు మరి హిందూ టెంపుల్స్ అలానే ఉంటాయి కదన్నా, మరి అవి అక్కడ సొలొమోన్ టెంపుల్ 2 ఒకటే ఒకటే. సొలొమోన్ టెంపుల్, హిందూ టెంపుల్ ఒకటే. ది డిఫరెన్స్ ఏంటంటే ది సొలొమోన్ టెంపుల్ని దేవుడు అక్కడ డెకరేట్ చేసి ఒక సింబల్గా పెట్టమన్నాడు, వీళ్ళు దేవుడిగా పూజిస్తున్నారు. అదే దట్ ఈస్ ది డిఫరెన్స్. అదర్వైజ్ ది ఆర్కిటెక్చర్ ఈజ్ సేమ్. సో ఇదంతా ఎందుకంటే ఇప్పుడు పోలేరమ్మ, దద్దేలమ్మ లాంటి కొన్ని ఉంటాయి. పోలేరమ్మ, దద్దేలమ్మ అనే వాళ్ళని కూడా పూజిస్తుంటారు. ఎందుకు పోలేరమ్మ, దద్దేలమ్మని ఎందుకు పూజిస్తారు? దానివల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు. పోలేరమ్మ, దద్దేలమ్మ సఫర్ అవుతున్నారు కాబట్టి దాని మీద దేవుడిగా తయారైంది పోలేరమ్మ అని చెప్పి, దద్దులమ్మ అని చెప్పేసి దేవతలను చేశారు. ఎందుకు? దట్ ఈస్ ద వన్ హూ ఈస్ హార్మింగ్ దెమ్. ఒక రోగం, పోలేరమ్మ అనే రోగం వస్తుంది, దద్దులమ్మ అనే రోగం వస్తుందని ఆ రోగాన్ని దేవుడిగా మార్చారు. ఇది దేవుడు ఆ రోగాన్ని దేవుడిగా మార్చదు. సమస్యని మీరు ఇదిగో ఇక్కడ ఒక సమస్య ఉంది అనే దాన్ని గుర్తుపెట్టుకోవడానికి దాన్ని విగ్రహం చేయమన్నాడు. దేవుడే చెప్పాడు. ఏం చెప్పాడు అక్కడ? బ్రోంజ్ సర్పెంట్, పాములు గరిచాయి. ఇజ్రాయేలీలు మొత్తం కూడా అడవిలో వెళ్తుంటే ఇజ్రాయేలీలు వాళ్ళందరికీ పాములు గరిచినాయి. అడవి కదా, పాములు గరిచినాయి. పాములు గరిస్తే మోషే ద గాడ్ విల్ ఆస్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వీళ్ళందరూ కూడా స్నేక్ బిటన్ పీపుల్.
పాములు గరిసాయి వీళ్ళందరినీ. దేవుడిని అడిగాడు మోషే, వీళ్ళందరూ పాములు గరిసాయి, ఏం చేయమంటారు అని అంటే, అక్కడ ఒక పెద్ద బ్రాంజ్ సర్పాన్ని తయారు చేసి అక్కడ పెట్టు, ఎవడైతే దాని వైపు చూస్తారో వాడు తగ్గిపోయేటట్టు నేను చేస్తానని చెప్పేసి దేవుడు ఒక సింబల్ పెట్టమంటాడు అక్కడ. ఏమని? ఇక్కడ 2 కొంతమంది సమస్యని దేవుళ్ళుగా మార్చడం, మెడిసిన్‌ని దేవుళ్ళుగా మార్చడం. ఎందుకు ఇట్లా మారాయి? సమస్య దేవుడుగా దద్దులమ్మ, పోలేరమ్మ లాంటి దేవుళ్ళుగా ఎందుకు మారారు? దేవుడు ఏం చెప్పంటే దేవుళ్ళుగా మార్చొద్దన్న. కొన్నిసార్లు మీరు సమస్యను గుర్తుపెట్టుకోవాలి, కొన్నిసార్లు మెడిసిన్ గుర్తుపెట్టుకోవాలి. మాస్క్ మన ఇదొచ్చింది ఏంటి? కరోనా వచ్చింది. ఇప్పుడు మీరు జపాన్ వెళ్తే జపాన్‌లో ఇవేశారు, బాంబులేశారు. ఏంటి కోహిమా నాగసాకిలో ఇవేశారు, అణుబాంబులేసి అక్కడ పెద్ద స్తూపం కట్టారు. ఏమంటే ఇక్కడ అణుబాంబుతోటి లక్షల మంది చచ్చిపోయారని చెప్పడానికి జనాలకి. అలాగే ఇక్కడ పాములు గరిసి వీళ్ళందరికీ అక్కడ అడవిలో ఇజ్రాయేలీలకి దేవుడు చెప్పాడు, ఒక పెద్ద బ్రాంజ్ సర్పంతోటి విగ్రహం తయారు చేయమంటే అక్కడ విగ్రహం తయారు చేశాడు గుర్తుపెట్టుకోవడానికి. దాన్ని తర్వాత వీళ్ళు దేవుడిని పూజించడం మొదలెట్టారు, మళ్ళీ అక్కడ తేడా కొట్టింది. సో ఇదంతా కూడా ఏంటంటే మీ యొక్క సెల్ఫ్ కంట్రోల్ లేక, దేవుడు ఒకటి చెబితే మీరు దాన్ని సెల్ఫ్ కంట్రోల్ లేక మీరు పోగొట్టుకొని మీరు దేవుడిని తిట్టకూడదు. ఆయన ఏమంటాడు, ఇక్కడ పాములు గరిచినాయి కాబట్టి సర్పాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టు, గుర్తు రావాలి ఎవరికైనా సరే, ఇక్కడ నన్ను పాములు గరిస్తే దేవుడు నన్ను కాపాడాడని గుర్తుపెట్టుకోవడానికి అక్కడ పెట్టమంటాడు. బ్రాంజ్ సర్పంట్ ఐడల్ క్రియేట్ చేయమంటే, తర్వాత వీళ్ళందరూ వెళ్ళి ఆ పాముకి దండం పెట్టడం మొదలెట్టారు దేవుడు అని చెప్పి. అది బైబిల్లో ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి? ఐడల్ వర్షిప్కి, రెస్పెక్ట్కి, రిమెంబరెన్స్కి, గౌరవానికి తేడా తెలియాలి. అంబేద్కర్ యొక్క విగ్రహానికి, అంబేద్కర్ని ఆరాధించడానికి తేడా ఉంది. క్రిస్టియన్స్ మీరు అర్థం చేసుకోవాలి అది. సో వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్ ఓన్లీ, దేవుని మాత్రమే మీరు ఆరాధించాలి. బట్ గివ్ ఆనర్ టు హూమ్ ఆనర్ ఇస్ డ్యూ, ఎవరికైతే గౌరవం అవసరం వాళ్ళకి మీరు గౌరవం ఇవ్వాలి అనేది రోమన్స్ 13:7 చెప్తుంది. కాబట్టి అంబేద్కర్ని మీరు విగ్రహాలకి దాని లేదా విగ్రహారాధన మరి పిచ్చి కలగకూడదు మీకు క్రిస్టియన్స్కి. నేను అందరు కాదు, వాళ్ళకి చెప్తాను నేను. ఓకే, దెర్ ఇస్ అన్డిబేటబుల్ ఇష్యూ. దేవుడికి మాత్రమే ఆరాధించాలి, దేవుడిని మాత్రమే వర్షిప్ చేయాలి. ఎందుకు? డాక్టర్ దగ్గరికి మాత్రమే మీరు వెళ్ళి రోగాలు చెప్పుకోవాలి. ఓకే, పెట్రోల్ పంపులు ఓనర్కి చెప్తే వాడు నీకు జ్వరం తగ్గించాడు, డాక్టర్కి తగ్గించాడు. సో యూ షుడ్ గో ది వర్షిప్ అండ్ షుడ్ బి దేర్ అట్ గాడ్. బట్ రెస్పెక్ట్, యూ షుడ్ ఈవెన్ రెస్పెక్ట్ పెట్రోల్ పంపు ఓనర్. రెస్పెక్ట్ అందరికి ఇవ్వాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ. ఓకే, సరే, అంబేద్కర్ గారు యేసుక్రీస్తు ఏం చెప్పాడు? అవన్నీ చేశాడు ఆయన. నేను అందుకే నాకు సైరస్ ద గ్రేట్ని ఎలాగైతే వాడుకున్నాడో, సైరస్ ద గ్రేట్ని ఎలా అయితే వాడుకున్నాడో, ఇక్కడ దేశంలో అంబేద్కర్ని వాడుకున్నాడు దేవుడు అని నేను కూడా నమ్ముతాను. ఎందుకంటే అక్కడ జొరాస్ట్రియన్ మతానికి సంబంధించిన సైరస్ ద గ్రేట్ని ఎలా వాడుకుని ఇక్కడ బుద్ధిస్ట్ మతానికి సంబంధించిన దేవుడు వాడుకున్నాడు అంబేద్కర్ని. ఇక్కడ పెద్ద ఎందుకు యేసుక్రీస్తు మత్తయి సువార్త 14లో అందరికీ అన్నం పెట్టాడు అని ఉంటుంది. మత్తయి సువార్త 21:12-13లో ఎక్స్‌ప్లాయిటేషన్ గురైతే ఎవరు ఇక్కడ ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంది ఒప్పుకునేది లేదన్నాడు యేసుక్రీస్తు. అక్కడ ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నారు. అక్కడ క్యాస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రిలీజియస్ ఎక్స్‌ప్లాయిటేషన్, పేదల్ని ఈ రాజకీయ నాయకులు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. అడ్డుపడ్డాడు యేసుక్రీస్తు. ఎక్కడ ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని మత్తయి సువార్త 21లో. మార్జినలైజ్డ్ సొసైటీ, యోహాను సువార్త 8వ అధ్యాయం, మార్జినలైజ్డ్ సొసైటీ, లోయర్ కులస్తుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగి ఇది అంటరాంతనానికి వ్యతిరేకంగా ఒక మాదిరిగా నిలబడ్డాడు యేసుక్రీస్తు. సోషల్ బ్యారియర్స్ని యోహాను సువార్త 4వ అధ్యాయం, సోషల్ బ్యారియర్స్ ఇదే అంటరాంతనం ఈ ఏమంటారు డిఫెండ్ చేశాడు వాళ్ళని. ఇన్ని ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు ఇవన్నీ ఇక్కడ భారతదేశంలో చేసిన వ్యక్తి అంబేద్కర్. ఆయనకి మీరు గౌరవం ఇవ్వరా? మీ మతం పేరు చెప్పి అంబేద్కర్ దండ కూడా వేద్దాం చెప్తారా మీరు? ఓకే, ఐజియా 1:7లో ల్యాండ్ టు డూ రైట్, సీక్ జస్టిస్, డిఫెండ్ ది అప్రెస్డ్ అన్నాడు. అది అంబేద్కర్ చేశాడు. ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళని మీరు డిఫెండ్ చేయండి అన్నదే అంబేద్కర్ చేశాడు. మీ యొక్క న్యాయం అనేది లెట్ ఇట్ రోల్ లైక్ ఎ రివర్, సముద్రం లాగా న్యాయం పారాలి అంటాడు దేవుడు. మరి ఆ న్యాయాన్ని అంబేద్కర్ పారేతడి చేసింది ఎవరు? అంబేద్కర్ కదా. ఆయన లేకపోతే మీరు ఉంటారా? అంబేద్కర్ లేకపోతే సమాజం ఉంటుందా? అంబేద్కర్ లేకపోతే దళిత సమాజం ఈ విధంగా మీరు ఇంగ్లీష్లో బైబిల్ చెప్పేవాళ్ళ అంబేద్కర్ లేకపోతే? ఓకే, ఎవరో ఒకరిని దేవుడు వాడుకుంటాడు. ఆయన అంబేద్కర్ వాడుకున్నాను. యూ షుడ్ గివ్ ఎ కంప్లీట్ రెస్పెక్ట్ టు అంబేద్కర్. యూ డిడ్ ఫర్ ఓన్లీ, దేవుడు ఒక మాట అంటాడు ఏమని, మీరు ఎవరైతే వీళ్ళకి చేస్తారో అది నాకు చేసినట్టే. వాట్ ఎవర్ యూ డిడ్ ఫర్ వన్ ఆఫ్ ద లీస్ట్ ఆఫ్ దీస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ మైన్ యూ డిడ్ ఫర్ మీ. Matthew 25:40 నాకు చేసినట్టే అని అంటాడు. ఎందుకు? వీళ్ళకి చేస్తే నాకు చేసినట్టే. మరి అంబేద్కర్ వీళ్ళందరికీ చేశాడు, పేదలకు మొత్తం యేసుక్రీస్తుకి చేసినట్టే కదా బైబిల్ ప్రకారం. యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. గివ్ ఆనర్ టు విచ్ ఆనర్ ఇస్ డ్యూ. ఓకే, సరే, ఇప్పటికి నేను చాలా చెప్పాను. దేవుడు ఇంకో మాట కూడా అంటాడు ఫైనల్గా. 30 నిమిషాలు దాటిపోయింది. ఓకే, నేనేమంటానంటే ఫైనల్గా ఒక మాట ఏంటంటే, హీ హాజ్ అనాయింటెడ్ మీ టు ప్రొక్లైమ్ గుడ్ న్యూస్ టు ది పూర్ టు సెట్ ది అప్రెస్డ్ ఫ్రీ అని ఉంటుంది. హీ అనాయింటెడ్ మీ టు ప్రొక్లైమ్ గుడ్ న్యూస్ టు ది పూర్ టు సెట్ ది అప్రెస్డ్ ఫ్రీ అంటే అర్థం, ఇక్కడ ఒక సోషల్ ఆస్పెక్ట్ చెప్తున్నా. దేవుడు నన్ను స్వార్థ చెప్పమని, పేదలకు స్వార్థ చెప్పమని అనాయింట్ చేశాడు, వీళ్ళని విడిపించమని అప్రెస్ నుంచి అని ఉంటుంది పేదలు. కానీ ఇప్పుడు మనసును రక్షించడానికి, మనుషులను రక్షించడానికి, ఆత్మలను రక్షించడానికి అంబానీ ఆత్మ అయినా, అదానీ ఆత్మ అయినా, పేదవాడ ఆత్మ అయినా ఒకటే కదా. ఎవరి ఆత్మ అయినా ఒకటే కదా. అంబానీ ఆత్మ అయినా, పేదల ఆత్మ అయినా,
ఎవరు ఆత్మ ఒకటే కదా అందరిది ఆత్మ ఒకటే అయినప్పుడు లూకాసు వార్త 4:18లో పేదలని ఎందుకు స్పెసిఫిక్గా మాట్లాడాడు? దేర్ ఇస్ అ సోషల్ ఆస్పెక్ట్ ఇన్ దాట్. స్పెసిఫిక్గా పేదలను విడిపించడానికి నన్ను దేవుడు అనౌన్స్ చేశాడు అంటే అర్థం ఇక్కడ సోషల్ ఆస్పెక్ట్ ఉంది. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఆ సోషల్ ఆస్పెక్ట్‌లో మార్జినలైజ్డ్ సొసైటీని మీరు బయటికి తీసుకురావాలి. కాబట్టి రిమెంబర్ యువర్ లీడర్స్ అని చాలా స్కిప్ చేస్తున్నా, చాలా ఎక్కువైందని. ఫస్ట్ పీటర్ 2:17లో ఉండిద్ది. సో నేను ఇంత తాపేస్తాను ఎందుకంటే 30 మినిట్స్ దాటిందని. సో ఐ మీన్ టు సే దట్ బైబిల్‌ని మీకు అర్థమైనట్టు అర్థం చేసుకోకూడదు. బైబిల్‌లో ఏముందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. బైబిల్ ఏముందో దాన్ని బట్టి ఓపెన్ మైండ్‌తో అర్థం చేసుకోండి. నారో మైండ్‌తో చూడకూడదు బైబిల్‌ని. నారో మైండ్‌తో ప్రతిదాన్ని నారో మైండ్‌తో చూడటం వల్ల వచ్చిన సమస్యలు. అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేయటం, ఆయన రెస్పెక్ట్ చేయడం, ఆయన గౌరవించడం, ఆయన నాయకుడిని అంగీకరించడం అనేది మన ఫండమెంటల్ రైట్ భారతదేశంలో. బీయింగ్ ఏ క్రిస్టియన్ అండ్ వర్షిపింగ్ ద గాడ్ ఈస్ అ ఫండమెంటల్ రైట్. యూ హావ్ టు వర్షిప్ యువర్ గాడ్ అండ్ రెస్పెక్ట్ ది అంబేద్కర్. ద బోత్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ అండ్ యూ షుడ్ నాట్ సెపరేట్ దీస్ టూ. నేదర్ క్రిస్టియన్ సెపరేట్ దిస్. మీరు అంబేద్కర్ని దేవుడిగా పూజించాలని బుద్ధిస్టులు చెప్తారు. వినకండి. నాయకుడికి అంగీకరించండి. మీరు అంబేద్కర్కి దండ వేయకూడదని క్రిస్టియన్ చెప్తారు. వినకండి. యూ షుడ్ హ్యావ్ డిజర్న్మెంట్. నీకు బుర్ర ఉండాలి, తెలివి ఉండాలి. ఆ తెలివిని బట్టి అంబేద్కర్ యొక్క నాయకత్వంలో నుంచి మనం యేసుక్రీస్తుని ఈ క్రిస్టియన్స్‌లోకి మీరు వెళ్ళాలని క్రిస్టియన్స్‌కి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.